ఈరోజు రాజా బదల్గయ్య పాఠము పూర్తిగా వినిపించబడుతుంది. ఇది 8th క్లాస్ పాఠం, సెకండ్ లెసన్. ఎవ్రీ స్టూడెంట్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఏక్ లడకా తా, ఉస్కా నామ్ రాజేష్ తా. ఒక పిల్లవాడు ఉన్నాడు, అతని పేరు రాజేష్. వహ్ జంగల్ మే జా రహా తా, రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. అతడు అడవిలో నుంచి వెళుతూ ఉండగా మార్గ్ మధ్యలో ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. వా సోచనే లగా, అతడు ఆలోచిస్తున్నాడు. యా సిక్కా మేరా తో హై హీ నహీ, ఇసే ఇసే క్యా కరూ లేకర్. ఇదైతే ఈ యొక్క కాయిన్ అయితే నాది కాదు, దీన్ని నేను చేయాలి. జానే కిసి బేచారే కో సిక్కా యహా గిర్ గయా హై. ఎవరిదో పేదవాళ్ళది ఈ యొక్క వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో ఈ యొక్క పడిపోయింది, సిక్కా పడిపోయింది. అబ్నా తో ఇసే రక్ సక్తా హూ ఔర్ నా ఫేంక్ సక్తా హూ. దీన్ని నా దగ్గర ఉంచాలా లేదా విసిరివేయాలా? క్యా కరూ ఇస్కా, దీన్ని ఏం చేయాలి అని రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడు. యహీ సబ్ సోచ్తే హుయి వహ్ ఆగే బడా చలా జా రహా. అలా ఆలోచిస్తూ ముందుకి వెళుతూ ఉన్నాడు. రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. అతడికి ఒక మాల జపతే హుయే, మాలతో జపం చేస్తూ ఉన్న ఒక సాధు మహారాజు కనిపించాడు. ఉసినే సోచా క్యోనా యా సిక్కా సాధుకో హీ దేదూ. ఎందుకు ఈ యొక్క కాయిన్ సాధు గారికి ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించాడు. రాజేష్నే ఆబ్ వహ్ సిక్కా సాధుకో దియా తో సోనే కే సిక్కాకో దేక్కర్ సాధునే ఆశ్చర్య సే కహా. వెంటనే ఈ యొక్క సాధు మహారాజుకి ఈ యొక్క కాయిన్ చూపిస్తూ ఉన్నప్పుడు సాధు మహారాజు ఆశ్చర్యంతో చెప్పాడు, ఏమని? బేటా యా సిక్కా హమారే జైసే సాధువోं के लिए नहीं. నాయనా, ఈ సిక్కా సాధువులకైతే అవసరం లేదు. ఇసే తో కిసి గరీబ్ కో దే దో తాకి వహ్ అపని పేట్ పర్ సకే. ఇది ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆకలి తీర్చుకుంటారు అని సాధువు గారు రాజేష్తో చెప్పాడు. సాధుకి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలా తో ఉస్నే దేఖా కి కిసి రాజాకి సేనా చలి జా రహే. అలాగా సాధువు గారు చెప్పిన మాటలు ఊహించుకుంటూ అలా ముందు వెళ్తున్న కొద్దీ ఒక రాజుగారి సైన్యం వెళ్తూ ఉంది, ఆ మార్గ మధ్యలోనే వెళ్తూ ఉంది. ఇసిని బడి సేనా దేఖర్ వా సోచనే లగా కి జరూర్ కోయి బాత్ రహీ హోగి. అప్పుడు వెంటనే అతని యొక్క మాటలు బాగా గుర్తొచ్చి ఇతనికి ఎందుకు ఇవ్వకూడదు, ఈ యొక్క కాయిన్ని ఇస్తే బెటర్ కదా అని అనగానే జో రాజా అపని సేనా లియే జా రహే. రాజా తన యొక్క సేనాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఉసినే ఏక్ సైనిక్ సే పూచా. అందులో ఒక సైనికుని అడిగాడు, భాయి ఆప్కే రాజా ఇతని బడి సేనా లియే కహా జా రహే హై. సోదరా, ఇంత పెద్ద సైన్యాన్ని మన రాజుగారు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనగానే యా హమారే రాజా సూర్సింహ్ హై. ఇతను మన రాజు సూర్సింహ్ జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే. ఇతను మన యొక్క పొరుగు రాజ్యమైన దేశాన్ని ఆక్రమించుకోవడానికి మన రాజుగారు వెళ్తూ ఉన్నారు. ఉసినే జవాబు దియా. వెంటనే ఆ యొక్క భటుడు జవాబు ఇచ్చాడు. రాజేష్ రాజాకే పాస్ గయా. వెంటనే రాజేష్ రాజు దగ్గరకు వెళ్ళాడు. సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హుయే లియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. తీసుకోండి మహారాజ్, తీసుకొని మీ దగ్గరే ఉంచుకోండి అనేసి అన్నాను. బేటా ముజే క్యో దేనా చాతే హో. నాయనా కుమారా, నాకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు అనగానే రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా. వెంటనే ఆశ్చర్యంతో ఇతన్ని క్వశ్చన్ వేశాడు. మహారాజ్ ఏక్ సాధునే కహా తా కి జో సబ్సే గరీబ్ దిఖే ఉసే యా సిక్కా దే దేనా. రాజేష్ కరుణ స్వర్ మే బోలా. రాజేష్ చాలా అమాయకత్వంతో చెప్పాడు. ఒక మహారాజు, ఒక మునీసుడు నాతో చెప్పాడు, ఎవరైనా సరే పేదవాడు అన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఈ కాయిన్ ఇచ్చి వాళ్ళు కడుపు నింపుకుంటారు నాయన అని ఒక సాధు మహారాజు నాతో చెప్పాడు మహారాజు అనేసి రాజేష్ రాజుగారితో చెప్పాడు. మై రాజా హూ రాజా, మై ముజే గరీబ్ లగ్తా హూ.
నేను ఒక రాజుని, నేనేమైనా పేదవాళ్ళగా అనుకుంటున్నావా? రాజా క్రోధ్ మే బోలా. ఒక రాజుగారు చాలా కోపంతో రాజేష్ని అడిగాడు, మహారాజ్ यदि आप गरीब होते तो दूसरे देश को लौटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते हो? మహారాజ్ మీరింత పెద్దవారైతే ఇతర దేశాన్ని దోచుకోవడానికి ఆక్రమించుకోవడానికి ఇంత పెద్ద సైన్యాన్ని ఎందుకు తీసుకుని వెళ్తున్నారు అని అడగానే రాజేష్కి బాత్ రాజాకి సమజ్మే ఆయితి. వెంటనే రాజేష్ యొక్క మాటలు రాజుగారికి బాగా అర్థమయ్యాయి. ఉన్హోనే అపని గలతీ కా ఆసాస్ హువా. వెంటనే తన యొక్క తప్పుని ఆ యొక్క ఫీలింగ్స్ని బాగా తెలుసుకొని రాజేష్కి ప్రశంస కర్తే హుయి ఉన్హోనే సేనకో వాపస్ లూట్నే కా ఆదేశ్ దియా. వెంటనే తన యొక్క సైన్యాన్ని తిరిగి వెనక్కి వచ్చేయమని ఆదేశం జారీ చేశాడు. ఉస్ దిన్ సే ఆ రోజు నుంచి కూడా నే అపని సంపత్తి జనతాకి సేవా మే ఖర్చ్ కర్నా ఆరంభ కర్ దియా. అప్పటి నుంచి కూడా రాజుగారు ఏం చేశారంటే తన యొక్క సంపదను అంతటినీ కూడా ప్రజలకి ఖర్చు చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఇందులో సేవ ఏంటంటే మనం ఎంత ఆస్తులతో ఉన్నా సరే గర్వంతో ఉండకూడదు, ఇతరుల యొక్క ఆస్తులను మనం దోచుకోకూడదు అన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం.